హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఒంగోలు కుర్రోడు బాలు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక సరికొత్త టాపిక్ తోటి మీ ముందుకు అయితే వచ్చాను. అదేంటంటే లాస్ట్ టైం మీకు ఇది ఎర్రగొండ అంటారు. ఇది దాని వెనకాల భాగంలో నేను కొంత అయితే ఎక్కి మీకు జారుడు బండ దాకా వెళ్ళి నేను కొంత వీడియో అయితే చూపించాను. ఈరోజు ఏంటంటే ఈ కొండ వెనక ప్రాంతానికి వచ్చాను, వెనక భాగానికి. ఇక్కడ చాలా విశిష్టత కలిగిన ప్రాంతం ఇది. అప్పట్లో ఇక్కడ ఈ ప్రదేశం అంతా మొత్తం పొలాలు అంతా చాలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మన టాపిక్లోకి అయితే వెళ్దాం. ఈ ఎర్రగొండ వెనక భాగాన ఈ ప్రాంతం అంతా ప్రతి ఒక్కటి ఒక మిస్టరీ, చాలా చరిత్రతో కూడినటువంటి అంశాలంటే చాలా ఉంటాయి. అవన్నీ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దారి కూడా చిన్నగా ఉంది, నేనైతే వెళ్తున్నాను అక్కడికి. చూడండి, చూడొచ్చు. అంతా అడవి. దీనికి సంబంధించి ఇది చాలా భయంకరమైన ఫారెస్ట్, చాలా డేంజర్. ఒక్క మనిషి కానీ వస్తే ఇక్కడ భయపడతాడు. మీరు అది ఆ కొండ ప్రాంతం చూడవచ్చు పైన. ఒక్కరికైనా వస్తే చాలా భయపడతారు, పగ్గులైనా సరే. అంత భయంకరంగా ఉంటుంది ఈ ప్లేస్. చూడండి, ఈ కొండపై నుంచి వాటర్ వస్తున్నాయి. ఈ వాటర్ అయితే చూడొచ్చు మీరు. ఇటు నుంచి పైనుంచి వస్తున్నాయి కొండ నుండి. ఇవి ఎప్పుడు ఎండాకాలంలో కూడా 365 రోజులు ఈ వాటర్ అనేవి వస్తూ ఉంటాయి. చూడొచ్చు, ఇవి తాగొచ్చు నీళ్ళు, చాలా బాగుంటాయి. చూడండి, ఈ కొండ పై భాగంలో నుంచి ఇటుకుండా వెళ్ళి వెళ్తూ ఉంటాయి ఈ వాటరు. చూడండి ఫ్రెండ్స్, ఈ కొండ అయితే చూడడానికి చాలా చిన్నగా ఉంది. చాలా పెద్దది ఈ కొండ. ఇక్కడ ఎవరో ఒక మనిషి వస్తుంది, అతను మేము కొంత అడిగి తెలుసుకుందాం ఇక్కడ గురించి. అక్కడికి వెళ్దాం, అతని దగ్గరికి, ఆయన దగ్గరికి వెళ్దాం. ఓకే, ఇక్కడైతే ఎవరో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి కొన్ని మనకు తెలియని అడిగి తెలుసుకుందాం రండి. అన్న, ఏంటి అన్నయ్య? ఈ పలిగట్ట మండలు గేదెల కాడ కసుగుడిసి కట్టాయి. ఈ ఎక్కడి నుంచి ఎక్కడన్నా మీ ఊరేది? వెలుగువరిపాలెం. వెలుగువరిపాలెం అన్న, చీపుర్లు ఉంటాయి కదన్నా? చీపుర్లు పొలిగట్లు కట్టడం. ఈ మందు తీసుకొని పొలిగట్లు కట్టడం. వీటితోట పొలిగట్లు కట్టడం. ఇప్పుడు కొబ్బరి చీపుర్ల కన్నా ఇవి మంచిగా ఈ సంవత్సరం వస్తాయి. ఇదా ఒక పొలిగట్టు సంవత్సరం వచ్చింది. ఏం చెట్లు అన్నయ్యి? ఈ జామ చెట్లు. జాన్ చెట్లు అంటారా? జామ చెట్లు. ఎన్ని చెట్లు కొడితే నీకు? 20 మండలు కావాలి. 20 మండలు అయితే నీకు అయిద్ది. పొలిగట్లా తయారు. పొలిగట్ట అంటారు. పొలిగట్ట గేదెల కాడ ఊడ్చుకోవడం. గేదెల కాడ వాటి కాడ ఊడ్చుకోవడానికి. జవాల కాడ, బర్రెల కాడ కాడ ఊడ్చుకోవడం. అన్న, ఇక్కడ ఏదో బంగారం నిధి ఉందని చెప్పి అప్పుడు అనుకుంటారు, నిజమేనా అన్న? నిధి లేదు. అక్కడ కొండ రాయి దగ్గర ఉండేది. అక్కడ నల్లగొండ దగ్గర కింద వాళ్ళని రాయి మీద రాయి ఉంటుంది. రాయి లోపల ఉంటుంది. అప్పుడు పెద్దలు అంటారు ఇది కూడా ఉందని. అంచనా పోసలు వేసి చూస్తే ఉందని చెప్పారు, వేదాంతులు చెప్పారు. అది ఎవరు తీసిన వాళ్ళు లేదు. ఎందువల్ల తీయలేరు. అక్కడ తీస్తే మన మామూలుగా ఇంతలా మేసాలు ఉన్నాయన రాళ్ళతో కొడతాడు. నిజంగా కొడతాడా? నిజంగా కొడతాడు. అక్కడ పోవటానికి లేదు. అది అట్లా ఊరకట్ట జంప్ పడతారా? నిజమేనా? లేదు, అక్కడ పోవటానికి లేదు. తవ్వి గడ్డపార పెట్టి తవ్వి చెయ్యాలంటే ఏదో గ్రహ వచ్చి రాళ్ళు పైన నీకినట్టు ఏదో ఇంతలా మేసాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అందుకని ఎవడు పోలేడు అక్కడికి. అది మేఘశాల వాగు. అది ఏది? ఆ కొండ కానుంచి మేఘశాల వాగు. మేఘశాల వాగు అది. ఆ పైన పడ్డ నీళ్ళు, మఠం బాయి కాడ పడ్డ నీళ్ళన్నీ మఠం బాయి కాడ పడ్డ నీళ్ళు వచ్చి డాంగ్ చేరుతాయి పైన నిండి. ఆ మేఘశాల దగ్గర ఈ వంకన పడి ఆ బాటనే వెళ్ళిపోవాలి మఠం బాయి కాడికి. అక్కడ సుమారు ఒక 5 ఎకరాల పొలం ఉంటుంది. పైన కొండ మీద 5 ఎకరాలు మాగాడు పొలం ఉంది. 5 ఎకరాలు పొలం లాగా కంది వేసుకోవచ్చు, మెత్తపైరు ఏదైనా వేసుకోవచ్చు. అక్కడ ఆవుల తోలపై తోలెత్తి 6 నెలలు మేస్తాయి. ఆ కొండ మీద 6 నెలలు మేస్తాయి. ఇంకా మళ్ళీ ఎండాకాలం చేసినాక తోలకొచ్చుకుంటాం. మళ్ళీ నెక్కి మళ్ళీ ఇలా తోలకొచ్చుకుంటాం.
ఇంతకు ముందు ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ నీళ్లు ఉన్నాయి కదా, ఈ నదిలో అంతా మేము పైరు వేసుకునేది. ఇది ఇది ఈ నది అంతా మేము పైరు వేసుకునేది. ఆ కొండకు పోయి, ఆ నల్ల కొండకు పోయి గడ్డి కోసుకొని 3 కిలోమీటర్ల దూరం నడిచిపోయేది. మా ఊరు ఎలుగువరిపాలెం. గడ్డి కోసుకొని వాటికి పోయి ఆ చివరికి పోయి గడ్డి కోసుకొని చెక్కాళ్ళ కట్టుకొని 3 కిలోమీటర్ల దూరం మా ఊరు. అక్కడికి నడిచిపోతాం. ఇదంతా ఆవులు మేసేది, గేదెలు మేసేది, గొడ్లన్నీ మేసేది అది ఈ అడవిలో. అట్లాంటి ఈ చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి ఆయన వెళ్ళిపోయాడు. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో డామ్ అయిపోయింది. అంటే దాదాపు 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి డామ్ కట్టించాడు. ఇది ఆ చంద్రబాబు నాయుడు ఓన్లీ వరకు ఒక రాయికి పూజ చేసి అక్కడ వేసిపోయాడు. ఆయన ప్రభుత్వంలో ఆయన ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిండు. ఆయన ప్రభుత్వం శంకుస్థాపన చేసి వెళ్ళిపోయాడు. ఈయన పూర్తి చేసి, ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి పూర్తి చేసి మొత్తానికి నీళ్ళు సమకూలంగా తాగటానికి అందుతున్నాయి. అంటే ఇంతకు ముందు అయితే మాత్రం ఇక్కడ లేదు, మొత్తం బీడుబడి పొలాలు ఉండేవి. మాగాడి మొత్తం మాగాడి పొలాలు అవి వేసుకుంటా ఉండేవాళ్ళు. ఇప్పుడు కొన్నాళ్ళుగా ఇక్కడ ఈ నీళ్ళు రిజర్వాయర్ కట్టారు. ఒక 20 సంవత్సరాలు. ఓకే. ఇక్కడ ఏదో మీ బంధువులు ఎవరన్నా కానీ, పెద్దల కాలంలో కానీ ఎవరన్నా ఈ బంగారం ఏమన్నా తీయడానికి? మా బంధువులు యేసురత్నం కౌన్సిలర్ వాళ్ళ గురయ్య అని ఉన్నాడు. ఆయన యేసురత్నం కత్తి వాళ్ళకి అంచనా తెలుసు. ఆ అంచనా ప్రకారం పోతే వాళ్ళ వల్ల కాలేదు. దగ్గరికి పోయారు, బంగారం దగ్గరికి పోయి వాళ్ళకి పొత్తులు పోక నాకు మా ఆడవాళ్ళ సగం నాకు సగం అని వాళ్ళు వంతులు పెట్టుకునే సందుకట్లు వాళ్ళు పెట్టిన ఆకట్టు తప్పిపోయి ఇంకా ఆ గ్రహ అనేది మన మామూలుగా రాళ్ళు అంటున్నారు. రాళ్ళు విశేషం అవుతుంది, తట్టుకోలేక బయటకు వచ్చేసారు. లేకపోతే వాళ్ళు నూకపోయి వెళ్ళేప్పుడు అంటే మొత్తం ఏదో పూజలాగా చేసి ఏదో చేసి మొత్తానికి బంగారం తీయడానికి ట్రై చేశారు. వాళ్ళని ఆ గ్రహాన్ని రాకుండా ఆపి బంగారం ట్రై చేశారు. బంగారం దగ్గర తూకుంటూ పోయారు. పోయినాక వీళ్ళకి వంతులు పడి మాకు సగం, నాకు ముప్పాల భాగం ఎక్కువ కావాలి, నాకు ఎక్కువ కావాలని ఆ వంతుల మీద ఉండేళ్ళకి ఆకట్టు తప్పిపోయేది. ఇంకా వాళ్ళ వల్ల తీయలేదు. ఇంకా అలాగనే పోయింది. అది అలాగనే అయిపోయింది. అక్కడే ఉండాలి బంగారం. అదే ఆ మటన్ బాయి కాడికి పోయే బాట అయ్యా గోడ చెట్లు అంటారు. వాటిని గోడ చెట్లు ఇంకేమో ఆ వంక సాలకు మటన్ బాయి కాడికి వెళ్తాం. అదేమో మేఘశాల ఆగు. ఆ మేఘశాల ఆగు అక్కడ అంతలాగా ఎదురు బొంగులు ఉంటాయి. పైన కొండ మీద పైన ఎదురు బొంగులు ఈ సైజులో ఎదురు బొంగులు ఉంటాయి. మరి సారకాయలు, ఊటికాయలు అన్నీ ఉంటాయి. తినే కాయలు సారకాయలు, ఊటికాయలు అన్నీ ఉంటాయి. ఇంకా ఏదో నిమ్మకాయలు ఉన్నాయి, సారకాయలు, ఊటికాయలు అన్నీ ఉంటాయి. అక్కడ బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ ఒక నది మాదిరిగా ఒక బ్రహ్మాండంగా ఆదివారం జనాలు వచ్చి బాగా టూర్కి వచ్చినట్టు వస్తారు ఇక్కడికి ఏర్పడ్డ తర్వాత. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అన్న? దీనికి ఈ నందికొండ సాగర్ నుంచి వస్తాయి. ఆ నందికొండ సాగర్ నుంచి కాలం నీళ్ళు నేరుగా ఇక్కడికి వస్తాయి. ఈ డాము నీళ్ళు కనిగిరి, పొదిల అటు అంత లెక్క పోతుంటాయి తాగటానికి. ఒంగోలుకి అంత లెక్క పోతాయి. పల్లెటూర్లు మొత్తం వెళ్తాయి. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మేము ఇక్కడ వీడియోకని వచ్చాము. ఇక్కడ తినడానికి ఏమన్నా దొరుకుతాయి అన్న? ఇక్కడ తినడానికి ఏముండవు. అక్కడికి పోవాలి, ఆ ఊరు పోవాలి. చేపలు కావాలంటే మీ ఇష్టం. రొయ్యలు కావాలన్నా, కొర్ర మీద కావాలన్నా, మోసులు కావాలన్నా, ఏ చేప కావాలంటే ఆ చేప సిక్కుద్ది ఇక్కడ. అక్కడికి పోతే మేమే పట్టుకుంటాం. పట్టుకొని కుదరదు అక్కడ. వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు పాట పాడారు కదా డాము, ఎవరు పట్టుకోవటానికి లేదు. వాళ్ళ కాడికి పోతే కిలోలు లెక్కిస్తారు, వాళ్ళే చేసిస్తారు శుభ్రంగా. సరే అన్న, మేమైతే ఇటు వెళ్తున్నాం. కొంచెం ఆడదాకా వెళ్ళి చూద్దామని వెళ్తున్నాము. వెళ్తే జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడ మునుపు ఒకసారి డాములో పడి మీలేసిపోయిన పిల్లలు వచ్చి డాములో మునగటానికి వచ్చి ఒక అవసరం చనిపోయాడు. మీకు తెలవదు కాబట్టి పందులు ఉంటాయి, ఏదు పందులు, అడవి పందులు అవి ఉంటాయి. జాగ్రత్తగా పోవాలి. జాగ్రత్తగా పోతేనే మీకు పోండి, పోగలిగితే. లేకపోతే పోగాకండి. అదిగో అక్కడ చేపలు పడతా, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి చేపలు కావాలంటే. సరే అన్న, అక్కడికి వెళ్ళండి, జాగ్రత్తగా పోండి. సరే అన్న.
ఫ్రెండ్స్ నేనైతే ముందుకు వెళ్తున్నా ఈ కొండ ప్రాంతంలో ఇంకా ఏమేమి ఉన్నాయి అంతా మీకు వీడియోలో చూపిస్తాను. ఇదైతే ఈ కొండ మీరైతే చూడవచ్చు. అక్కడైతే ఆ పైన ఒక రేకుల షెడ్ లాగా ఉంది. అక్కడికి కూడా నేను వెళ్తాను తర్వాత. అది ఒక చర్చి లాగా నిర్మించారు. ఇది చూడవచ్చు మీరు. ఇది ఇక్కడ ఇవన్నీ కట్టలు కొట్టి ఎంత చేశారు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇటు వెళ్ళడానికి కూడా దారి లేదు. అంతా ఇరుకిరుగ్గా అసలుకి అంతా చెట్లు భయంకరంగా ఉంది. ఇక్కడ అడవి పందులు, ఏదుం పందులు, ఇంకా పులులు, సింహాలు కూడా ఉంటాయి ఇక్కడ. అంతా భయంకరమైన ప్రదేశం ఇది. నేనైతే చిన్నగా వెళ్తున్నాను లోపలికి. చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది ఇక్కడ. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండిద్ది. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. అదేవిధంగా నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను. ఇక్కడేదో చెట్టు, ఇక్కడ ఏ కాయలు, ఏం చెట్టు, ఏం కాయలు, రేగ్గాయలు, కొండ రేగ్గాయలు ఎండిపోయినట్టుంది. కొండ రేగ్గాయల బొట్టికాయలు అంత వీటిని. మొత్తానికైతే కొంచెం దారి అయితే వచ్చింది నాకు. నేను ఈ దారిలోకి అయితే వచ్చాను. నేను కొంత దూరం వెళ్తాను. అక్కడ ఏముందో మీకు చూపిస్తాను. ఇక్కడ ఆయన చెప్పినట్టుగా మనకి ఇందాక అతను చెప్పాడు కదా, అక్కడ బంగారం ఉంది, వేరే వాళ్ళు తీయబోయారు అది ఇది అని చెప్పి. అదంతా నిజమే. అది మనం చెప్తే అంటే అబద్ధం. అక్కడ కొండ దగ్గర పని చేసుకుంటే వాళ్ళు ఏదో పొలిగట్లు కానీ వాటికి కానీ ఇటు కానీ వచ్చారు. వాళ్ళని అడిగాను. చూడొచ్చు మీరు, అది చూడండి. అది అక్కడ ఇంతకుముందు అంతా ఇది ఒక 20 ఏళ్ళ క్రితమే ఇది ఒక డ్యామ్ లాగా ఇక్కడ కట్టారు. అంతకుముందు మొత్తం ఇదంతా ఒక సాగుకి వరి పంటలు అవి వేసేవాళ్ళంట ఇక్కడ. ఇది ఒక 20 సంవత్సరాల క్రితం ఈ పల్లెటూరుల వాళ్ళు ఇక్కడ పొలాలు అవి వేసుకుని పండించుకుంటూ ఉండేవాళ్ళంట. ఈ డామ్ ఏర్పాటు చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి ఇటు రాకుండా వాళ్ళ పొలాలన్నీ తీసుకొని ఇక్కడ డామ్ కట్టారు. ఫ్రెండ్స్, ఈ కొండ అయితే చూడు ఎంత పెద్దగా ఉందో. ఇటు కొండ ఉంది, ఇటు కొండ ఉంది. ఈ రెండు, ఆ కొండ మీద పడ్డ వాటర్, ఈ కొండ మీద పడ్డ వాటర్ అయితేమో రెండు కలిపి ఈ డామ్లోకి వెళ్తాయి. మళ్ళీ పైన నాగార్జున సాగర్ నుండి దీనికి నీళ్ళు అనేది వస్తాయి. చూడవచ్చు మీరు. ఈ ఫుల్గా నీళ్ళతోటి ఫుల్గా ఉంది. అసలు చాలా పెద్ద డ్యామ్ ఇది. నేను దాని దగ్గరికి వెళ్తాను. దాని దగ్గరికి వెళ్ళి, డ్యామ్ దగ్గరికి వెళ్ళి నేను వీడియోలు చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకే దారి ఉంది. మళ్ళీ దారి లేదు. మళ్ళీ కొండ ప్రాంతంలో నుంచి వెళ్ళాలి. నేనైతే ఇప్పుడు దాకా చాలా వరకు నడిచి అలసిపోయాను. బాగా ఆకలి వేస్తుంది. తినడానికి ఏమైనా దొరుకుతాయేమో చూద్దాము. ఇక్కడ చూడవచ్చు. అసలు అంత విచిత్రంగా భయంకరంగా ఉంటుంది ఈ రోడ్డే లేదు, అసలు రావలేదు. నడుచుకుంటూ వెళ్తున్నా. ఏం చూడవచ్చు మీరు. ఒకసారి చూడు. ఓకే కమ్. నాకైతే చాలా ఆకలిగా ఉంది. నేను తీసుకుంటాను. కొన్ని కట్టలు ఏరుకొని ఇక్కడ ఏదన్నా దొరికిద్దేమో చూద్దాం. ఫ్రెండ్స్, నాకైతే ఆకలిగా ఉంది. నేను అక్కడ వెళ్తున్నాను. దారి వెతుక్కున్నాను. దారి అయితే వచ్చింది. నేనైతే తినడానికి దొరుకుతుందేమో చూస్తాను. చూసి అక్కడ ఏమైనా దొరికితే చూసి అది వండుతున్నది మీకు నన్ను చూపిస్తాను. కుక్క. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే నేను ఒక 2 కిలోమీటర్స్ అయితే నడిచి వచ్చాను. ఇక్కడ బాగా కొంచెం నాకు ఇక్కడ ఏదో పెద్ద నది కనిపించింది. మీరు చూడొచ్చు. వ్యూ చాలా బాగుంది. ఇక్కడ ఏమన్నా తినడానికి ఏమైనా దొరుకుతాయేమో చూడాలి. చూడండి ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. మొత్తానికి చాలా దూరం నడిచి వచ్చాను. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే కొంచెం ఫారెస్ట్ అడవిలో నుంచి కొంచెం తప్పించుకొని బయటకు అయితే వచ్చినాం. ఇక్కడ చూడొచ్చు. ఈ డ్యామ్లో మనకి ఏమన్నా దొరుకుతాయేమో తినడానికి. నీళ్ళు అయితే ఫుల్గా వస్తుంది. మనకి ఇక్కడ
చేపలు కూడా దొరకడం కష్టం. చేపలు అయితే ఫుల్గా ఉంటాయి కాబట్టి మనకి పట్టడానికి ఏదో ప్లాన్ వేసి వాటిని పట్టాలి. చూద్దాం. చూడొచ్చు మీరు ఎంత బాగుందో ఇక్కడ. అడు చూడండి కొండ గొర్రెలు అయితే ఫ్రెండ్స్. ఫైనల్గా మనం అయితే దాని దగ్గరికి వచ్చాం. ఇది చూడొచ్చు ఇక్కడ ఎలాగైనా సరే గాలంలాగా అది ఎగోలు లేవు నా దగ్గర. ఏదో ఒక రకంగా గాలాలాగా అట్లా వల్లలాగా తయారు చేసుకొని ఇక్కడైతే నేను చేపలు పట్టాలి. ఎందుకంటే నాకు ఆకలేస్తుంది కదా, నేను వచ్చి చాలాసేపు అయింది. ఏదో విధంగా పట్టాలి. ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం ఇక్కడ రిజర్వాయర్ దగ్గరికి వచ్చాము. చూడొచ్చు చాలా వాటర్, గాలి చూడు ఎంత బలంగా వేస్తుందో. గాలి మామూలుగా రావట్లేదు, వాయిస్ కూడా రావట్లేదు. అంతలా భయంకరంగా ఉంది ఇక్కడ వాయిస్. మాట్లాడవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను అక్కడ అతను చెప్పిన దాన్ని బట్టి నేను చిన్నది అనుకున్నా, కానీ చాలా పెద్ద రిజర్వాయర్ ఇది. వాయిస్ ఓవర్ ఇస్తామంటే వాయిస్ ఓవర్ ఎందుకంటే మాట్లాడుకో నడుచుకుంటావా ఏమన్నా అంతగా కనబడితే వస్తువులు తీసుకొని చెక్ చేయి. ఇది నల్లబండ తీసుకో. నీళ్ళు తెలియరాయి రామసేతు కట్టడానికి హీరాల్లో ఉపయోగించిన చెప్పు. నాకైతే ఇక్కడ ఒక రాయి దొరికింది. ఇది అప్పుడు రామసేతు అని ఉంది కదా, ఈ రాళ్ళతోనే నిర్మించారు. ఈ గూడు నీళ్ళలో వేసినా కానీ మళ్ళీ బయటకు వస్తుంది. మునగదు ఆ రాయి, అట్లాంటి రాయి అది. నీళ్ళ మీద తేలాడుతుంది చూడండి. అప్పుడు రామసేతుకి ఉపయోగించిన రాయి ఇది. నేనైతే చాలా దూరం వచ్చాను. ఇక్కడ నాకు ఎక్కడ తినడానికి ఏం దొరకలేదు. దాని మొత్తం ఫుల్ నీళ్ళతో నిండి ఉంది. చేపలు పట్టడానికి అస్సలు కుదరదు ఇక్కడ. రిజర్వాయర్ లేదు, సముద్రం అలలాగా ఉంది. సముద్రం అలలాగా ఉంది, రిజర్వాయర్ లాగా ఉంది.
ఊగులాడి దాన్ని చేతులు జారుతున్నట్టు ఊగులాడి మావా ఇంకా చేతులు అది ఇంకలే ఇటు చూపి నువ్వు పక్కపో అలా మనిషి చేతులు ఊరికేలే పోయిన